హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ ఎంటీఎం తెలుగు వ్లాగ్స్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఫ్రెండ్స్, ప్రతి హిందూ తన జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన క్షేత్రం కాశీ క్షేత్రం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అలాగే శివయ్య పిలుపు లేనిదే మనం కాశీ క్షేత్రానికి వెళ్ళలేము. అలాంటి కాశీ క్షేత్రానికి మేము వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మేము కాశీ క్షేత్రం ఎలా వెళ్ళాము, ఎక్కడ స్టే చేసాము, కాశీలో ఏం ప్రదేశాలు చూసాము, అలాగే ఈ ట్రిప్కి ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. దయచేసి అన్ని పార్ట్స్ ఫుల్గా చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం కాశీ టూర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు లేటు, మన జర్నీ స్టార్ట్ చేద్దాం పదండి. ఫ్రెండ్స్, మేము వారణాసి ట్రైన్ ఎక్కాలంటే విజయవాడ వెళ్ళి ఎక్కాలి. సో మేము మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం డ్రాపింగ్కి. దానికి ఒక 2000 రూపీస్ ఛార్జ్ చేశారు మచిలీపట్నం విజయవాడ డ్రాపింగ్కి. మా ట్రైన్ విజయవాడలో 8:10 కాబట్టి మేము ఇక్కడ ఈవినింగ్ 5 కల్లా స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ జర్నీకి ఎప్పుడూ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండాలి కాబట్టి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే దారిలో ట్రాఫిక్ జామ్ ఏమన్నా ఇబ్బంది ఉన్నా టైంకి ట్రైన్ క్యాచ్ చేయలేమని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యామన్నమాట. చిన్నోడేమో మా నాన్నగారి దగ్గర, పెద్దోడేమో మా అమ్మ దగ్గర సెట్ అయిపోయారండి కారులో. వీళ్ళకి వెళ్ళే దారిలో ఎగ్జిబిషన్ కనిపించింది. ఒకటే గోల అనమాట, వారణాసి నుంచి వచ్చాక మమ్మల్ని ఆ ఎగ్జిబిషన్కి తీసుకెళ్తావా లేదా అని. సో వీళ్ళని ఏంటంటే ఇప్పుడు వారణాసి నుంచి వచ్చిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ చూపించాలి వీళ్ళకి. అదిగోండి. అది మా మచిలీపట్నం బైపాస్ అండి. ఇక్కడి నుంచి మచిలీపట్నం టు ముంబై హైవే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, మేము ఈ రూట్లో ఎన్నిసార్లు ఎంత ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినా కానీ ఈ అమ్మవారి గుడి దగ్గర మాత్రం ఆగకుండా వెళ్ళమండి. మేమే కాదు, ప్రతి వెహికల్ మ్యాక్సిమం ఇక్కడ ఆగుతారు. అమ్మవారు గ్రామదేవత మధ్యరామమ్మ తల్లి. ఈ అమ్మవారికి సంబంధించిన వీడియో కూడా నేను తీసాను, అది సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అలా జర్నీ చేస్తూ విజయవాడ ఎంటర్ అయిపోయాం. అదిగోండి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ. విజయవాడ రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతున్నాం అండి. అదిగోండి, ఇదంతా విజయవాడ రైల్వే స్టేషనే. స్టేషన్లోకి ఎంటర్ అయినాక ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఈ డాక్టర్ ఫిష్ స్పా అని చెప్పి ఏదో ఒకటి కనపడిందండి, వెరైటీగా ఉంది. ఫిష్ స్పా ఏంటి అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశాను. దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఇక్కడ ఏంటో రాశారు. అసలు ఏం జరుగుతుందా అని చెప్పి లోపల కొంచెం చిన్న వీడియో తీశాను. అదిగోండి, ఏం లేదు, అలా ఫిష్ ట్యాంక్లో కాళ్ళు పెట్టి కూర్చున్నారు. లాంగ్లో చూడండి, అమ్మవారి గుడి చాలా బాగా కనపడుతుంది ఇంద్రకీలాద్రి పర్వతం మీద. ఒకవైపు అమ్మవారి గుడి, ఇంకొక వైపు గాంధీ హిల్ అన్నమాట. అదిగోండి, వీడియోలో సరిగ్గా కనపడలేదు కానీ లైవ్లో నేను ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద చూస్తే చాలా బాగా కనపడింది అమ్మవారి టెంపుల్. చాలా బాగుందన్నమాట. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చేసారండి ప్లాట్ఫామ్ మీదకి. వాళ్ళు మంగళగిరి నుంచి వచ్చారు. ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఒంగోలులోనే ట్రైన్ ఎక్కేసారండి. ఇక్కడ మేము, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మా బావగారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు ప్లాట్ఫామ్ మీద. ఈ ట్రైన్ వచ్చి రామేశ్వరం టు వారణాసి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అండి.
ట్రైన్ అయితే రైట్ టైంకి వచ్చింది. 8:10కి వచ్చి 8:20కి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ విజయవాడ నుంచి. ఇక చూడొచ్చు మా వాళ్ళ గోల మొదలు ట్రైన్లో. చూడండి, పిల్లల బ్యాచ్, పెద్దోళ్ళు ఇంకా అక్కడ కొంతమంది అలా కూర్చొని ఉన్నారు. నైట్ అయింది. కొంతమంది లాంగ్ నుంచి వస్తున్నారు కదా, చెన్నై దగ్గర అటు నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు పడుకున్నారు. వీళ్ళైతే గోల చేస్తున్నారు. నాగ్పూర్ జంక్షన్ వచ్చింది. నాగ్పూర్లో ఆరెంజెస్ ఫేమస్ కదా, కొందామని చెప్పి చూశాను. కాకపోతే మా భోగి ఇంజన్కి దగ్గరగా ఉండటం వల్ల ఏ స్టేషన్లో అయినా కానీ ప్లాట్ఫామ్ చివరి దాకా వెళ్ళిపోతుంది మా భోగి. ఈ షాప్స్ అన్నీ కూడా కొంచెం ప్లాట్ఫామ్కి మధ్యలో అవతలకి ఉంటున్నాయి. ఫ్రెండ్స్, ఈ ట్రైన్లో ఎక్కువగా యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ట్రైన్కి వచ్చి స్లీపర్ బుక్ చేసుకున్నా మీకు జనరల్ బోగిలో ఉన్నట్టే ఫీల్ ఉంటుంది. ఎందుకంటే మీరు స్లీపర్లో బుక్ చేసుకొని మీ బర్త్లో మీరు పడుకున్నా కానీ వచ్చి కూర్చుంటాం, జరగండి అంటాం, మొత్తం జనరల్ బోగిలా తయారు చేసేస్తారు స్లీపర్ బోగిని కూడా. మ్యాక్సిమం మీరు ఏసీ 3 టైర్ ప్రిఫర్ చేయడం బెటర్. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ ట్రైన్ రామేశ్వరంలో మిడ్ నైట్ 12:30కి స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఎందుకనో తెలీదు, అది డైవర్ట్ చేసి రామేశ్వరం దగ్గర మండపం స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది ట్రైను. డే 1 మండపంలో నైట్ 12:30కి స్టార్ట్ అయ్యి అదే డేలో ఈవినింగ్ 8:10కి విజయవాడ వస్తుంది. ఆ నెక్స్ట్ డే 2 మొత్తం జర్నీ చేసి డే 3లో ఎర్లీ మార్నింగ్ 1:30 లోపు అక్కడ దిగుతాం అన్నమాట వారణాసిలో. ఈ రూట్లో టన్నల్స్ వస్తాయని చెప్పారు. నేనైతే ఆ టన్నల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను ప్రజెంట్. దాదాపు ఒక 4-5 టన్నల్స్ మిస్ అయ్యాక ఈ టన్నల్ని నేను క్యాప్చర్ చేయగలిగాను. ఎందుకంటే ప్రతిసారి ట్రైన్ చాలా స్పీడ్ వెళ్తుంది. నేను ఫోన్ తీసి రికార్డ్ చేసి స్టార్ట్ చేసేలోపు టన్నల్ ఎంటర్ అయిపోవడం లేదంటే దాటిపోవడం జరుగుతుంది. ఈసారి మాత్రం సక్సెస్ఫుల్గా క్యాప్చర్ చేయగలిగాను టన్నల్లో. చూడండి, అంతా చీకటిగానే ఉంటుంది టన్నల్ లోపలికి వెళ్ళాక. ట్రైను టన్నల్ నుంచి బయటకు వచ్చింది. మళ్ళీ దగ్గరలోనే ఇంకొక టన్నల్ కూడా వస్తుంది. అదిగోండి, ఇదైతే స్టార్టింగ్ నుంచి క్యాప్చర్ చేయగలిగాను అనమాట. మా పిల్లలు అందరూ అయితే బీభత్సమైన గోల్ చేశారు. టన్నల్లోకి ఎంటర్ అయ్యాక బాగా ఎంజాయ్ చేశారనమాట. అంటే ట్రైను టన్నల్లోకి వెళ్ళగానే చీకటి అయిపోతుంది కదండి. కొంతమంది కరెంటు పోయిందంట అని, ఏదో జరిగిందంట అని రకరకాల వాళ్ళ చిన్నపిల్లలు స్టోరీస్ భలే చెప్పుకున్నారు. ఈ టన్నల్ అయితే చాలా పెద్దదిలాగా ఉందండి, చాలాసేపు వచ్చింది. ఇది దాదాపు ఒక 30 అవర్స్ ట్రైన్ జర్నీ అండి. అందుకే వీళ్ళు పిల్లలు, మా సిస్టర్, మా మిస్సెస్ వీళ్ళందరూ కూడా చక్కగా ఏదో హౌసీ గేమ్స్ అని, రాముడు సీత అని ఇలా గేమ్స్ ఆడుకుంటున్నారు. ఈ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేకపోవడం వల్ల ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను నేను. అది ఇటార్సీ జంక్షన్లో నాకు ఇస్తారని చెప్పారు. కానీ స్టేషన్ రాకముందే నాకు అది డెలివర్ చేసేసినట్టుగా మెసేజ్ వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డాను. ఎందుకంటే నేను పేమెంట్ ముందే చేసేసాను. కానీ కరెక్ట్గానే తెచ్చిచ్చాడు. ఇది ఇటార్సీ జంక్షన్ ఇది.
మా మీల్స్ ప్లేట్ ఇదిగోండి. వెజ్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు, 4 పుల్కాలు ఇచ్చాడు, పన్నీర్ బటర్ మసాలా కర్రీ, శనగల కర్రీ, ఒక వెజ్ కర్రీ, గులాబ్ జామ్, సలాడ్ ఇచ్చాడు. అది ఫ్రెండ్స్, మొత్తానికి డే 2 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని డే 3 ఎర్లీ మార్నింగ్ 110కి రావాల్సిన ట్రైన్ 150కి వచ్చింది వారణాసి స్టేషన్కి. అందరం కిందకి దిగి మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. లగేజెస్ అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు టైం చూడండి, బ్యాక్లో మీకు కనిపిస్తుంది 1:53 అని. మా లగేజ్ అన్నీ రెడీగా పెట్టుకున్నాం. అది టైం చూడండి 1:53 అవుతుంది. ఇక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి. మేము దిగిన ఈ ప్లాట్ఫామ్లో లిఫ్ట్ కానీ ఎక్స్కలేటర్ కానీ లేవు. సో అందరూ చాలా పెద్ద వయసు వాళ్ళు అందరూ కూడా ఇలా లగేజ్ మోసుకొని రావాల్సి వచ్చింది పైకి. మేము ఈ రైల్వే స్టేషన్ నుంచి సైకిల్ స్వామి ఆశ్రమానికి ఆటోస్ మాట్లాడుకున్నాం. ఒక్కో ఆటోలో 5 మెంబర్స్ని ఎక్కిచ్చారు. ఒక్కొక్క ఆటోకి 250 రూపీస్ ఛార్జ్ చేశారు. ఈ స్టేషన్ నుంచి అలాగా ఒక ఆటో తర్వాత ఒకటి ఫాలో చేసుకుంటూ సైకిల్ స్వామి ఆశ్రమానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇలాగా బ్యాచ్గా వచ్చినప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ ఆటో వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒకళ్ళిద్దరు హిందీ బాగా వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే అందరూ మాట్లాడేస్తే వీళ్ళకి ఏం అర్థమవుతుందంటే వీళ్ళకి క్లారిటీ లేదన్నట్టుగా వాళ్ళు ఒక ఇమాజిన్ చేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు రేట్లు చెప్తారు. మనకి ఏదో అడ్రస్లు తెలియదు, ఏదో ఎలా వెళ్ళాలో తెలియదు అన్నట్టుగా వాళ్ళు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రమే లీడ్ తీసుకొని మాట్లాడండి. సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గర మెయిన్ రోడ్డు మీద డ్రాప్ చేశారు ఆటో వాళ్ళు, లోపలికి ఆటోస్ వెళ్ళవని. అక్కడ రోడ్డు మీద నుంచి ఇలాగ లగేజెస్ అన్నీ తీసుకొని మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలాగ లోపలికి వెళ్తాం. ఈ రోడ్లన్నీ ఇలాగే చిన్నగా ఉంటాయి. డే టైంలో మీకు ఈ సైకిల్ స్వామి ఆశ్రమం మళ్ళీ చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు టైము 2 అవుతుంది. 2 ఏంటి, ఇంకా 2:30 దాకా అవుతుంది. ఇదిగోండి సైకిల్ స్వామి ఆశ్రమం. ముందు బ్యాగ్ తీసుకుని వెళ్తున్న మా మావయ్య గారు, ఆయన బోర్డింగ్ పాయింట్ వరంగల్ పెట్టుకొని వరంగల్లో ఎక్కారు ట్రైన్. అలా మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఒంగోలు, కొంతమంది విజయవాడ, కొంతమంది వరంగల్ అలాగా ఎక్కామన్నమాట. ఇదంతా సైకిల్ స్వామి ఆశ్రమం అండి. ఈ బిల్డింగే కాకుండా పక్కన ఇంకో 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ పక్కన ఇంకోటి కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా. మరి అది వీళ్ళదో ఎవరిదో తెలియదు, బోర్డు అయితే ఏం లేదు. ఇక్కడ మనకి కీస్ ఇస్తారనమాట. ఇక్కడ కీస్ తీసుకొని మనకి రూమ్ ఆ పక్కన బిల్డింగ్ లోపలికి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. ఆ లోపల అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో ఉన్నది ప్రజెంట్ సైకిల్ స్వామి ఆశ్రమం. ఈ రైట్ సైడ్ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది ఎవరిదో తెలియదు. మ్యాక్సిమం సైకిల్ స్వామి ఆశ్రమం వాళ్ళది అయి ఉండొచ్చు. మనం ఈ లెఫ్ట్లో ఉన్న బిల్డింగ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి సైకిల్ స్వామి ఆశ్రమం. మేము వెళ్ళిన బిల్డింగ్ లోపల ఉంది. కీస్ తీసుకొచ్చేలోపు పైన ఫ్లోర్లో వెయిటింగ్ హాల్ ఉంది, అక్కడ వెయిట్ చేయమన్నారు. మేము పైకి వెళ్ళేసరికి ఆల్రెడీ మాకన్నా ముందు వచ్చిన చాలామంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నిద్రపోతున్నారు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఫ్రెండ్స్, డే టైము సైకిల్ స్వామి ఆశ్రమం ఎలా ఉంటుంది, అలాగే మాకు అలాట్ చేసిన రూమ్ ఎలాగుంది, ప్లస్ డే 1లో మేము ఎక్కడెక్కడ తిరిగాము, ఏ ప్లేసెస్ చూసాము, నా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.